जय श्री गणेश वेलकम टू అవర్ ఛానల్ రైట్ నౌ దూల్పేటలోని సుందర్ కళాకార్ షెడ్ దగ్గర అయితే ఉన్నాం. సో ప్రజెంట్ ఎంట్రన్స్ లో అయితే ఉన్నాం. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళి ఎలాంటి ఐడల్స్ ఉన్నాయి ఈ సంవత్సరం, మరి వాళ్ళు మేకింగ్ ఏ విధంగా జరుగుతుంది అని లోపల వెళ్ళినాక మన షెడ్ లో చూస్తే మాట్లాడుకుందాం. సుందర్ కళాకార్ బబ్బు సింగ్ అమిత్ సింగ్. సో చూస్తున్నారు కదా, సుందర్ కళాకార్. దిస్ ఈజ్ ఓన్లీ వన్ మెయిన్ షాప్. సో సుందర్ కళాకార్ అంటే దూల్పేట అనగానే మనకు సుందర్ కళాకార్ అయితే గుర్తుకొస్తారు. సో సుందర్ కళాకారులో మనకు ప్రతి సంవత్సరం కూడా డిఫరెంట్ ఐడల్స్ అయితే వాళ్ళకు మేకింగ్ చేయడం అయితే జరుగుతూ ఉంది. సో మనం స్టార్టింగ్ చూసినట్లయితే మనకు లెఫ్ట్ సైడ్ లో మరి స్వామివారికి పెయింట్ వర్క్ అయితే స్టార్ట్ అయింది. సో ప్రైమరీ వర్క్ అయితే అయిపోయింది. ఇప్పుడు సెకండ్ వర్క్ అయితే స్టార్ట్ అయింది. సో చూస్తున్నారు కదా, స్వామివారు ఇక్కడ వచ్చేసి మనకు సిట్టింగ్ పొజిషన్ లో. సో మహారాష్ట్ర స్టైల్. సో ఈ ఐడల్ వచ్చేసి కూడా కంప్లీట్ గా మనకు సిట్టింగ్ పొజిషన్ లో స్వామివారి మహారాజ్ చైర్ లో కూర్చున్నట్లయితే చూడొచ్చు. ఇది కూడా మనకు ముంబై స్టైల్లో వాళ్ళు తయారు చేయడం అయితే జరిగింది. సో మనకు స్వామివారి కిరీటం వెనకాల్లో మనకు నాగుపాములు కూడా చూడొచ్చు. సో లయన్, మనకు స్వామివారి లయన్ మీద కూర్చున్నట్లయితే మనకు ఈ ఐడల్ని అయితే చూడొచ్చు. సో ఇక్కడ కూడా మనకు సిట్టింగ్ పొజిషన్ లో స్వామివారిని అయితే చూడొచ్చు. ఎంట్రన్స్ లోనే స్టార్టింగ్ నుండి మనం చూసినట్లయితే మనకు ఈ బడా గణేష్ అయితే ఎంట్రీ కాగానే మనకు పెద్ద సైజులో కనిపించడం జరుగుతూ ఉంది. సో చాలా అంటే చాలా బాగుంది. 25 నుండి 30 ఫీట్స్ అయితే ఈ విగ్రహం అయితే ఉండొచ్చు. మనకు స్వామివారి కిరీటంలో మనకు ముందు చూసినట్లయితే బంబం బోలే చూడొచ్చు. సో తొండం పైన కూడా డిజైనింగ్ అయితే చాలా అంటే చాలా బాగా చేశారు. సో మనకు తొండం కూడా చాలా ఫినిషింగ్ వర్క్ అయితే చేసినారు. మనకు ప్రైమర్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా మనకు కలర్ వర్క్ అయితే ఇంకా బ్యాలెన్సింగ్ అయితే ఉంది. 1 or 2-3 days లో మనకు మిగతా పెయింట్ వర్క్ కూడా స్టార్ట్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఒక కాన్సెప్ట్ లో అయితే మనకు ఈ డిజైనింగ్ అయితే చేశారనే చెప్పాలి. చూస్తున్నారు కదా, చుట్టూ కూడా ఇక్కడ మనం ఏనుగు బొమ్మలు కూడా చూడొచ్చు. సో చూస్తున్నాం కదా. సో స్వామివారి యొక్క గజమాల కూడా చాలా పెద్ద సైజులో మంచి వర్క్ నీట్ గా చేయడం అయితే జరిగింది. సో ఇటు శంఖం, సో ఇక్కడ చూసినట్టయితే వన్ ఆఫ్ ది మోడల్. సో ఈ ఐడల్ వచ్చేసి కూడా సిట్టింగ్ పొజిషన్ లో మనకు మహారాష్ట్ర స్టైల్లో కూడా చేయడం జరిగింది. ఇది సో మనకి ఇంకా మేకింగ్ వర్క్ అయితే నడుస్తూ ఉంది. అలాగే ప్రైమరీ వర్క్ కంప్లీట్ అయిపోయింది, కలర్ వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది. సో అడ్వాన్స్ బుకింగ్ కూడా స్టార్ట్ అయింది. నేను చెప్పిన లొకేషన్కి వచ్చేసి మరి మీకు నచ్చిన ఐడల్ బుక్ చేసుకోవాలనుకుంటే అది చేసుకోవచ్చు. రీజనబుల్ ప్రైస్లో వాళ్ళైతే ఇవ్వడం అయితే జరుగుతూ ఉంది. సో చూశారు కదా, ధూల్పేట సుందర్ కళాకార్ షెడ్ నుండి మనం కంప్లీట్గా వీళ్ళు ఏవైతే మెయిన్ విగ్రహాలు ఏవైతే ఉన్నాయో అవి మేకింగ్ చేయడం కానీ అలాగే కలరింగ్ కానీ చాలా దగ్గర నుండి వాళ్ళు కేర్ తీసుకొని మంచి అవుట్పుట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సుందర్ కళాకార్ షెడ్ నుంచి ఈరోజు మేకింగ్ వీడియో చేయడం అయితే జరిగింది.